వెల్కమ్ టు మైరా మీడియా. తెలంగాణలో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు ముగియడం, వాటికి సంబంధించి ఆయా పార్టీల వారు గెలుపు తమదే అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగానే తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి తెలంగాణకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం కూడా జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ ఎన్నికలు మొత్తం 3 విడతలుగా జరగనున్నట్లు ఆయన క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలు కాగా 5817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మొదటి విడత వచ్చేసరికి మొదటి విడత ఎన్నికల్లో మొత్తం 197 జెడ్పీటీసీ అలాగే 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రెండో దశ ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం 180 జెడ్పీటీసీ 1913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతాయి. ఇక చివరి దశకు వచ్చేసరికి మూడో విడతలో 161 జెడ్పీటీసీ 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటికి సంబంధించి ఏప్రిల్ 22న తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దానికి సంబంధించి మే 6న పోలింగ్ ఉండబోతుంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఏప్రిల్ 26న ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దానికి సంబంధించి మే 10న ఎన్నికలు జరగబోతున్నాయి. మే 10న పోలింగ్ ఉంటుంది. ఇక ఏప్రిల్ 30న చివరి నోటిఫికేషన్ మూడో దశ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దానికి సంబంధించి మే 14న పోలింగ్ జరగబోతుంది. ఇక తెలంగాణలో సంబంధించి మండపేట జెడ్పీటీసీ స్థానాన్ని సంబంధించిన ఎన్నిక ఏదైతే ఉందో దాన్ని నిర్వహించట్లేదని చెప్పి నాగిరెడ్డి గారు చెప్పడం, అలాగే మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించట్లేదని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే నామినేషన్ పరం ఉంటుందో అదంతా ఆన్లైన్ ద్వారానే జరిగే అవకాశం ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏవైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయో జెడ్పీటీసీకి పింక్ బ్యాలెట్ పేపర్ కాగా ఎంపీటీసీకి వైట్ బ్యాలెట్ పేపర్గా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ నాగిరెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. ఇది తెలంగాణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్స్.